6 పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. పిల్లలపై సోషల్ మీడియా చూపే ప్రతికూల ప్రభావం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిల్లల్లో సోషల్ మీడియా ప్రభావం దారుణంగా ఉంటుందని, వారు పలు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, వారిలో నేర ప్రవృత్తిని పెంచుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చిన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా సెనెట్ గురువారం ఒక చట్టాన్ని ఆమోదించింది. ప్రపంచంలో ఇటువంటి చట్టాన్ని కలిగి ఉన్న మొదటి దేశంగా నిలిచింది. ఆస్ట్రేలియా సెనెట్ లో ఈ బిల్లుకు 34 ఓట్లు అనుకూలంగా, 19 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. అంతకుముందు ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 102 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. సెనెట్ లో ప్రతిపక్షాలు చేసిన సవరణలకు సభ ఇంకా ఆమోదం తెలపలేదు. కానీ అవి పాస్ అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించినందున ఇది లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. టిక్ టాక్, ఫేస్బుక్, స్నాప్చాట్, రెడిట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వాడకూడదని ఈ చట్టం నిర్దేశిస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు ఈ వెబ్సైట్లలో ఖాతాలు కలిగి ఉండకుండా నిరోధించడంలో విఫలమైతే 33 మిలియన్ల అమెరికన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవసీ అడ్వకేట్లు, కొన్ని బాలల హక్కుల సంఘాల నుంచి ఈ నిషేధానికి వ్యతిరేకత ఎదురైనప్పటికీ 77% మంది ఈ చట్టాన్ని కోరుకున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. దేశంలోని అతిపెద్ద వార్తాపత్రిక ప్రచురణకర్త రూపర్ట్ ముర్డొక్కు చెందిన న్యూస్ కర్ప్ నేతృత్వంలో ఆస్ట్రేలియా దేశీయ మీడియా లెట్ దెమ్ బి కిడ్స్ అనే ప్రచారంతో నిషేధానికి మద్దతిచ్చింది. ఏదేమైనా ఈ నిషేధం ప్రధాన మిత్రదేశం యునైటెడ్ స్టేట్స్తో ఆస్ట్రేలియా సంబంధాలను దెబ్బతీస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ప్రధాన వ్యక్తి అయిన ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ ఈ నెలలో ఒక్క పోస్ట్లో ఆస్ట్రేలియన్లకు ఇంటర్నెట్ అందుబాటును నియంత్రించడానికి ఇది బ్యాక్డోర్ మార్గంగా అనిపించిందని అన్నారు.